సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లాట్స్ మీద గానీ ఇంటి మీద గానీ ఎప్పుడు పెట్టకూడదు. ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుని భూమిని కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదని శ్రీ ఆలేఖ్య డెవలపర్స్ సిటీ అట్ పెద్ద కాపర్తి రండి, ఒక్కసారి చూస్తే మీరే ఒప్పుకుంటారు. ఫ్లాట్స్ కంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్లాట్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితే